డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అన్నవాళ్ళని చూసుంటారు. పాత్రికేయుడైన వ్యక్తి పంటలు పండించే రైతుగా మారటం చూశారా? ఎందుకలా? అది మూసీ పరివాహక ప్రాంతం. కలుషిత నీరు, విచ్చలవిడిగా వాడే రసాయనాలు రైతులను సైతం అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి. పెట్టుబడులు పెరిగిపోయి ఉపాధి ప్రశ్నార్థకమైపోయి టౌను పక్కకెళ్లొద్దన్న మాట పెడచెవిన పెట్టక తప్పని పరిస్థితి. ప్రజల పట్నాలకు క్యూ కడితే పల్లెలన్నీ తెల్లబోయి పంటలన్నీ వెలవెలబోయాయి. ఆ పరిస్థితే ఆయన్ని కదిలించింది. కలం పట్టిన చేత్తో హలం పట్టి పొలానికి రమ్మంది. పుస్తకంలో కలమైనా పొలంలో హలమైనా చేసేదొకటే అనుకుని ముందుకు కదిలాడు. అక్షర వ్యవసాయాన్ని సాగు చేసిన అనుభవంతో అసలైన వ్యవసాయంలోకి దిగారు. ఆయనే పిట్టల శ్రీశైలం. ఏంటట ఆయన గొప్ప అని ఎవరైనా అంటే సమాధానాలు అనేకం. సొంత ఆర్థిక స్థితిని సైతం పట్టించుకోకుండా సమాజం బావుండాలని కోరుకుంటారాయన. సొంత ఊరిని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనే సిసలైన తపన ఆయనది. అందుకోసమే తేలికపాటి వ్యవసాయ మోడల్కి శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, అదే ఆయన ఆశయం. ఆ ఆశయం వెనక ఒకటే ఆదర్శం: వలస వెళ్లిన వాళ్ళని తిరిగి ఊరికి రప్పించాలన్న తాపత్రయం. అయినా బోధలు చేస్తే వినే కాలం కాదిది. అందుకే తన ఫార్ములాతో తానే రంగంలోకి దిగి విజయం సాధించి చూపించారు. ఇదిగో ఇప్పుడు ఇతర రైతులకి శిక్షణనిస్తూ ఇన్స్పిరేషన్ గా మారారు. మరి ఊరి బాగు కోసం కొత్త పుంతలు తొక్కి ఊహించని విజయాలు సాధించిన పిట్టల శ్రీశైలం గారి వ్యవసాయ ప్రయాణం గురించి, ఆయన రూపొందించిన వ్యవసాయ మోడల్ గురించి తెలుసుకుందామా? శ్రీశైలం గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పని చేస్తూ కష్టపడుతూ బిజీగా ఉన్నారు. అసలు ఎంత చక్కగా అనిపిస్తుందో మీ వ్యవసాయ క్షేత్రంకి ఎంటర్ అయ్యాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రకరకాల ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏంటి అసలు ఇది? అజోలా మేడం. ఇది పశువులకు ఇది పెడితే చాలా ఫ్యాట్ పర్సెంట్ పెరిగి పాల దిగుబడి ఎక్కువ వస్తుంది. మామూలుగా ఇది 2 కిలోల అజోలా 1 కిలో దానతో సమానం. అంటే దాన ఇప్పుడు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటే 40 రూపాయలు పడుతుంది. 40 రూపాయలు పట్టే దానాన్ని ఇవి 2 కిలోలు గనక మనం పశువు గనక వేస్తే 1 కిలో దానాతో సమానం. అంటే 40 రూపాయల విలువ చేసే మనం దానా ఖర్చుని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది మనకు పెట్టుబడి ఏం లేదు. ఇక్కడ ఇందులో కొంచెం పెండ వేయాలి, ఎర్రమట్టి వేసేసి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 7 రోజులలో మనకి ఇట్లా తయారవుతుంది. కొంచెం పిడికలు తీసుకుంటే మామూలు ఏం లేదమ్మా. గింత తీసుకొని ఒక దాంట్లో వేసేస్తే ఇది 7 రోజులలో మొత్తం ఇంత నిండుగా నిండిపోతుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత 2 కిలోలు వెళ్తుంది. ఇది తీసి మళ్ళీ మనం పచ్చికేస్తే మళ్ళీ 7 రోజులలో మళ్ళీ సేమ్ ఇంతే అవుతుంది. అజోలా అన్నారు కదా, ఇది అజోలా. అంటే ఇది ఎక్కువ మంది రైతుల దగ్గర ఉందా అసలు? లేదు మేడం. ఇది నిజానికి ఇది మనకు వరిలో కలుపు మొక్కలాగా కనిపిస్తుంది. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి పంట పొలంలో ఇది వాడుకోవాలి. కానీ ఈ మధ్య రైతులు దీని పట్ల స్పృహ కోల్పోయారు. ఇది కనుక మనము వరి పొలంలో కనుక ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. అట్నే పశువులకు కనుక మనం దానాలాగా మిక్సీ చేసి పెడితే పశువుల పాలు ఎక్కువ దిగుబడి వస్తుంది. అట్నే ఫ్యాట్ పర్సెంట్ కూడా పెరుగుతుంది మేడం. అట్లా చాలా కొత్త విషయం చెప్పారు మీరు. అంటే ఇప్పుడు దీన్ని తీయడానికి ఇది ఉపయోగం మామూలుగా జాలితో మనం జాలితో ఇలాగ నీట్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలా? దీంట్లో వేసుకోవాలి. పంటకు పోషకాలు ఇస్తుంది, అదే మాత్రం కలుపు రాకుండా ఉంటుంది. ఇట్లా రెండింటికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఈ అజోల్ని కల్టివేట్ చేస్తాం. రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది డెమోలాగా మిగతా రైతులు చూసి ఇది విరివిరిగా వాడితే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం ఇది మేము ఏర్పాటు చేసుకున్నాం.